డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. యువగలంలో ప్రజా సమస్యలను తెలుసుకున్న లోకేష్ భావితరాలను నడిపించే నేతగా అభివర్ణించారు. జిల్లా ప్రజలు మన నియోజకవర్గం ప్రజలందరి తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జన్మదినంలో ఆయన సంతోషంగా ఉండాలి. ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా ఇంకా ప్రజలకు అందుబాటులోకి రావాలి. ఎందుకంటే యువగలం అనేది ఆయనకు ఒక మైలురాయి. యువగలంలో అన్ని రకాల సమస్యలు చూశాడు. అటు రైతులు, మహిళలు, అదేవిధంగా ఆటో సెక్షన్ కానీ, టూ వీలర్స్ కానీ ఎంతోమంది సమస్యలన్నీ కూడా తెలుసుకోగలిగాడు. తెలుసుకొని ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇవాళ ఉద్యోగాలు ఎవరికైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారో ఉద్యోగాలు కానీ, పథకాలు కానీ ఇవన్నీ కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా బాగుండాలి. ఈ రాష్ట్రానికి ఒక పోలవరం జిల్లా చింతూరులో స్వర్ణ సచివాలయాలను ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రారంభించారు. కూనవరం మండలంలో ఆమె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూనవరం మండలంలో దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే సంక్షేమ అభివృద్ధి పథకాలంటూ మేము ఇంటికి వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా దాదాపుగా 4 సచివాలయాలని మేము ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నూతన బిల్డింగ్స్ చాలా మంది స్థలదాతలు కూడా సొంతంగా వాళ్ళ స్థలాలను కూడా కేటాయించినటువంటి పరిస్థితుల పరంగా మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్ఎస్సీ బిల్డింగ్ ఒకటి, సబ్ సెంటర్ కూడా ఒకటి మేము ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఇంకా మేము ఎన్నికల టైంలో ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ 6 పథకాలు దాన్ని దాదాపుగా నెరవేర్చినటువంటి అంతా మా కూటమి ప్రభుత్వాన్ని. రాష్ట్రం అంతా అప్పులు పాలైపోయినప్పటికీ కూడా మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలు మేము ప్రజలకు అందిస్తా ఉన్నాము. మీ అందరికీ తెలుసు, దాదాపుగా అసెంబ్లీలో మొదటి స్పీచ్ లోనే సంక్రాంతి సంబరాల ముసుగులో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు ఫైర్ అయ్యారు. ఆనందరావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బొమ్మి చౌకబార్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలన్నారు. లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య ఆరోపణలు చేయటం రాజకీయ సంస్కృతి కాదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఆనందరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వారలేక ఈ ఆరోపణలు చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు, బీచ్ ఫెస్టివల్స్ లక్షలాది మంది రావడం చూసి జీర్ణించుకోలేక ఈ ఆరోపణ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ గారు, మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం, దానికి మీరు సమాధానం చెప్పండి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు కోనసీమ నుంచి ఎమ్మెల్సీగా మీకు ఇచ్చిన తరుణంలో ఎప్పుడైనా సరే ఇటువంటి సంక్రాంతి సంబరాలు అనేవి మీరు పెట్టగలిగేరా? ఈరోజు మీరు విమర్శించడానికి కానీ ఎమ్మెల్యే ఆనందరావు గారిని ప్రశ్నించడానికి అసలు ఏ కోసాన మీరు సరిపోతారు? మహబూబాబాద్ జిల్లా నూతన సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి స్వరూప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ అభివృద్ధి పరిపాలనలో రాబోయే 5 సంవత్సరాల పాటు పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. మహబూబాబాద్ డివిజన్ డిఎల్పిఓని మహబూబాబాద్ డిస్టిక్లో ఉన్న 482 సర్పంచ్లకు 19వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2 వరకు మరి శిక్షణ తరగతులు ఒక్కొక్క బ్యాచ్లో 50 మంది చొప్పున మనం 5 రోజులు విజయవంతంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి సర్పంచ్లకు ఎందుకు ట్రైనింగ్ అవసరం అంటే వాళ్ళకి సంబంధించింది కూడా వాళ్ళకు రికార్డ్ నిర్వహణ ఉంటుంది, వాళ్ళకి చెక్ పవర్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించింది కూడా 32 రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన ఉంటుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధించింది కూడా వాళ్ళు త్రాగునీరు, అదేవిధంగా స్ట్రీట్ లైట్, అదేవిధంగా రోడ్స్ ఏ విధంగా పనులు చేయాలి అనే వాటన్నిటిని కూడా అవగాహన కలిగించడానికి వాళ్ళకి 100% వాళ్ళు పర్ఫెక్ట్గా ఇక్కడ ట్రైనింగ్ అయ్యి వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఆదర్శ గ్రామంగా తయారు చేసుకోవడానికి వాళ్ళకు అవకాశంగా ఉంటుంది. మేము 8 మంది టీంగా వివిధ అంశాల మీద మరి ఈ 5 రోజుల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సమర్థవంతంగా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఆదర్శవంతమైన గ్రామాలుగా మరి మార్చుకోవడం. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల పరిధి రావిపాడు పల్లెల్లో ఎమ్మెల్యే బూర్ల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలు ఆరోగ్య కేంద్రాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు ఉండటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరి అదేవిధంగా సహజ వనరులు పోయినాయి, ప్రజల సంపద పోయింది. కాబట్టి చోరీ అనే పదం వాళ్ళ నోటి నుంచి వస్తుంది కానీ మా నోటి నుంచి రాదు. మేము చోరీ చేయాల్సినటువంటి అవసరం లేదు. 43 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈయన నుంచి ప్రపంచం నేర్చుకుంటుంది. విజన్ ఏదైనా మంచిది ఉంటే, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకొని కార్యక్రమాలు నడుస్తాయి తప్ప 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి ప్రజాహిత కార్యక్రమం చేయండి అని ఒక్క ఛాన్స్ అని ఇస్తే ప్రజల్ని నట్టేటు ముంచి అప్పుల పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చే మాటకు విలువ లేదు. ఆయన మాట్లాడినాడంటే ఆయన మనసులో ఉన్నటువంటి మాటే మాట్లాడాడు. ఎవ్వరు మేము చోరీ చేయాల్సిన పని లేదు. ఒక మాట ఈరోజు రైతులను అడగండి. ఆ రోజు సర్వే ద్వారా నంబర్ రాళ్ళకి సర్వే రాళ్ళకి ఫోటోలు వేయించుకున్నారు. మేము ఏమైనా వేయించుకున్నామా ఎక్కడైనా? ఆ రోజు పట్టాదారు పాస్ పుస్తకాలకి తన బొమ్మ వేయించుకున్నాడు. మేము అలాగేమన్నా వేయించుకున్నామా? రాజముద్ర వేయించాం. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయని బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్లలో జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో వర్మ పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన బాపట్ల మున్సిపల్ హై స్కూల్ భవన నిర్మాణానికి మంత్రి లోకేష్ 1,50,00,000 రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని వర్మ కొనియాడారు. ప్రజల యొక్క ప్రతినిధిగా ప్రజలతో కలిసి మా యువ నాయకుడు జన్మదిన వేడుక చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వీధిలో వాడలో యువ నాయకుడు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రజలకు ఆశాజ్యోతిగా మన బాపట్లకు వస్తే టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ మెగా ఈవెంట్ డే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన బాపట్లలో జరిగిన విషయం మనందరికి తెలుసు. ఆ సందర్భంగా గత ప్రభుత్వంలో ఆగిపోయిన స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయటం, ఈ రోజు 1,50,00,000 వెంటనే రిలీజ్ చేయటం, కట్టేయటం, సుమారుగా 17-18 లక్షల కోట్లు పెట్టుబడులు రావటంలో ముఖ్యమంత్రి గారికి నీడల ప్రతి వాడలో పనిచేసిన వ్యక్తి. వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్ సెంటర్ వద్ద రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా వాహనదారులతో రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు మరి కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, మనం 4 కాలాల పాటు బతకాల్సిన అవసరం ఉంది. మనల్ని కన్నా తల్లిదండ్రులకు పేరు ప్రతిష్ట తేవాల్సిన అవసరం ఉంది. మనం బతకాల్సిన అవసరం ఉంది. మనం ఎంతో పెద్ద ఎత్తున చదువుకోవాలి, మేధావులం కావాలి, గ్రామాన్ని కాపాడే శక్తి రావాలి. ఆ భగవంతుడు ఇవన్నీ మీకు ప్రసాదించాలి. కాబట్టి దయచేసి ఏదైతే ఈ ట్రాఫిక్ భద్రత ఎలవు అనే కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పిల్లలందరికీ కూడా మరోసారి, ఎందుకంటే ఇప్పుడంతా ఈ సైకిల్ యువత భవిష్యత్తును చిదిమేస్తున్న మాదక ద్రవ్యాలపై శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా హిందూపురంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలంటూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీంట్లో మన ర్యాలీగా ఒక 500 మీటర్స్ ర్యాలీగా వస్తూ ఇక్కడ కళ్యాణ మండపంలో ఒక మీటింగ్, అవేర్నెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మన సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా డి అడిక్షన్ సెంటర్, వీళ్ళకి సంబంధించిన అందరూ కూడా స్టూడెంట్స్, సామాన్య ప్రజలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో మెసేజ్ కన్వే చేయడం జరిగింది. మనకి ఈగుల్లో 197 టోల్ ఫ్రీ నెంబర్ గురించి కూడా చెప్పడం జరిగింది. మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన సత్యసాయి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎస్పెషల్లీ సత్యసాయి జిల్లాలో సబ్ డివిజన్లో ఎలాంటి డ్రగ్స్ లేకుండా ఒక డ్రగ్ ఫ్రీ సొసైటీగా కండక్ట్ చేయాలని ఉద్దేశంతో కండక్ట్ చేయడం జరిగింది. మేము లీగల్ పరంగా, ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా గట్టిగానే చేస్తాము. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో మినీ స్టేడియం పనులను టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. దీనికి గాను 2.16 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేసినట్టు తెలిపారు.
దర్శి నగరపాలక పంచాయతీని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకొని సుందరమైన నగరంగా చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని ఆమె వివరించారు. దర్శి రూపురేఖలు మార్చాలన్న సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. పట్టణానికి అన్ని హంగులు తీర్చిదిద్దే లక్ష్యంగా, ప్రజల అవసరాలు తీర్చే లక్ష్యంగా, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రణాళికలు రచించినట్లు ఆమె తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. అలాగే ముఖ్యంగా దర్శి వరకు చూసుకుంటే నేను 10 ప్రాజెక్టులు నా టార్గెట్గా పెట్టుకున్నాను దర్శి ప్రజల కోసమని. ఒకటి, నిలిచిపోయిన అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసుకుంటున్నాము. బస్ షెల్టర్స్ ఏర్పాటు చేసుకున్నాము. బస్ డిపో, దర్శి నియోజకవర్గానికి బస్ డిపో ఏర్పాటు అయ్యేలాగా కృషి చేస్తున్నాను. ఎన్ఎస్పి శాండ్ ఫిల్టర్స్ పాడైపోతాయి. దానివల్ల ఏంటంటే ప్రజలకు ఏదో ఒక తాగునీరు సురక్షితంగా లేకపోతే ఇబ్బందులు, జ్వరాలు వస్తాయి. ఆ ఎన్ఎస్పి శాండ్ ఫిల్టర్స్ సీఎం గారు శాంక్షన్ చేశారు, శాండ్ ఫిల్టర్స్ మార్చుకునే దానికి. దర్శి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ మనకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు. అలాగే ఇక్కడ నిలిచిపోయిన డిగ్రీ కాలేజ్ ఉంది. అట్లాగే నిలిచిపోయిన టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కంప్లీట్ అవబోతుంది. అండ్ త్వరలో దర్శికి అమృత్ స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ అందించబోతున్నాము. కోల్డ్ స్టోరేజ్ నిలిచిపోయిన దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాను. దర్శి టౌన్లో అనకాపల్లి జిల్లా సీఎంఓ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు తెగబడిన ఘర్షణ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎస్సి పరీక్ష రాసిన రోలుగుంటకు చెందిన యువతికి టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 12,30,000 రూపాయలను కాజేసిన మోసగాడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడు ఎరగోర్ల శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నిరుద్యోగులను మోసం చేసిన ఘటనలపై 5 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. So I just want to bring it to the awareness of all the public. ఈ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు ఆర్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఇటువంటి డబ్బు ఇచ్చిన తర్వాత ఎవరికి జాబ్ రాదు. ఈ మెరిట్ బేస్డ్ అండ్ ఎగ్జామినేషన్ బేస్డ్ అన్ని ప్రాసెసెస్ ఉంటాయి. డ్యూ ప్రాసెస్ తర్వాత జాబ్ వస్తుంది. రకరకాల మనకి జాబ్ ఫ్రాడ్స్ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ పబ్లిక్ ఇస్ అవేర్ అబౌట్ దిస్ ఫ్రాడ్. ఎప్పుడైనా ఒక్క రూపాయ కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి మినిస్టర్స్ ఆఫీసెస్ నుంచి వాళ్ళు అందరూ ఈ విధంగా ఇంపర్సనేట్ చేసి ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడైనా నమ్మకూడదు. యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ ఫంక్షనరీస్. డ్యూ ప్రాసెస్ తర్వాత అప్పుడు మాత్రమే మీకు జాబ్ వస్తుంది, బీ ఇట్ గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్. సో ఈ కేసు సంబంధించి నేను ఎస్జిపి అనకాపల్లి, సిఐ కొత్తకోట అండ్ ఎస్ఐ రోలుగొంటకి కంగ్రాచులేట్ చేసుకుంటున్నాను. మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పాల్గొని స్వయంగా రక్తదానం చేశారు. నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఉన్న నాయకుడు. యువగలం పాదయాత్రలో భాగంగా రాష్ట్రం నలుమూలలా ఏ సమస్యలు ఉన్నా తెలుసుకొని గొప్ప నేతగా ఆయన ప్రశంసించారు. నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఉన్న నాయకుడు, యువ నాయకుడు. యువగలం పాదయాత్ర చేసి రాష్ట్రం నలుమూలల ఏ విధంగా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, రాయలసీమలో ఏం సమస్యలు ఉన్నాయి, కోస్తాంధ్రలో ఏ సమస్యలు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో ఏ సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ యువతకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఇవన్నీ అవగాహన చేసుకున్నారు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో. దాంతో భాగంగానే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు విద్యా వ్యవస్థ. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో చైన్ స్నాచింగ్ చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 42 గ్రాముల బంగారు, వైన్స్, 2 మొబైల్ ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఏసీపీ రమేష్ మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కనపడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అరెస్ట్ చేయడం జరిగింది. చైన్ స్నాచింగ్ అంటే ఇది ముఖ్యంగా స్త్రీల పట్లనే జరుగుతుంది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన A1 కొమ్రే ప్రణయ్ సన్ ఆఫ్ నాని 30 years, కులం వడ్డెర, జేడీ నగర్, పాలకుర్తి మండలం. A2 షేక్ సఫియుద్దీన్ సన్ ఆఫ్ సమయుద్దీన్ 30 సంవత్సరాలు, ముస్లిం, జేడీ నగర్, పాలకుర్తి మండలం. దీంట్లో రికవర్ అయింది ఒక బంగారు పుస్తల తాడు 21.30 గ్రామ్, ఒక బంగారు పుస్తల తాడు 20.45 గ్రామ్. థర్డ్, బజాజ్ డిస్కవర్ బైక్. వీళ్ళు ఏదైతే బైక్ యూజ్ చేశారో ఆ బైక్ నంబర్ TS22B0
66 ఇది ఎక్కడ కనబడ్డా మనం కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అట్లే బజాజ్ పల్సర్ 2 మొబైల్ ఫోన్లు, వాళ్ళు వాడుతున్న మొబైల్ ఫోన్లు. దీంట్లో మా పోలీస్ బాగా కష్టపడి టవర్ లొకేషన్ లో ఇది చేసుకొని విత్ ఇన్ షార్ట్ టైమ్ లో పట్టుకోవడం జరిగింది. ఇది శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో యోగి వేమన జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగి వేమన జయంతి రాష్ట్ర ప్రజలందరూ కలిసి జర ఉరుకునే పండుగ ఆయన పేర్కొన్నారు. ఏదో ఒక పార్టీకి ఒక వ్యక్తికి సంబంధించిన పండుగ కాదు అని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు కుటుంబాలతో వచ్చి వేమన చరిత్రను పిల్లలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు, ఏ ఒక్క పార్టీకో సంబంధించింది కాదు. ఇది రాష్ట్ర పండుగ అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తాం. అంటే ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా పాల్గొనవచ్చు, దానికి అభ్యంతరాలు లేదు. అంతే స్థాయిలో సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి అందరూ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా, మంత్రులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇన్ఛార్జి మంత్రివర్గం కూడా పిలవడం జరిగింది. అనగానే సత్యప్రసాద్ అందరూ దాదాపు ఇన్ఛార్జి మంత్రివర్గం గారు సాయంత్రం చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. అందరికీ నియోజకవర్గ ప్రజల తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. మీరు అందరూ వచ్చి కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా అందరికి కూడా ఒకటే పిలుపునిస్తాము. ఇది ఏ ఒక్కరిది పండుగ కాదు, అందరి పండుగ. మన నియోజకవర్గాన్ని మొదటి నుంచి కూడా టూరిజంలో ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోనే పోతాం. అందులో భాగంగా మొదటడుగు ఇక్కడే పడబోతాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్న డయాలసిస్ టెక్నాలజియన్ సుధీకర్ మృతి రహస్యాన్ని పోలీసులు ఛేదించారు. సుధాకర్ ఆత్మహత్యకు కారకులైన 4 వ్యక్తుల్లో 2 అరెస్ట్ చేశారు. అజయ్ బాబు, కరుణ కుమారులను ముద్దాయిలుగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో 2 వీరరాఘవులు, అలుగు ఆనందశేఖర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 18వ తేదీన ఇప్పుడు సుధాకర్ అనే వ్యక్తి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆర్ఓ ప్లాంట్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇతను అదే గవర్నమెంట్ హాస్పిటల్లో అపోలో సంస్థచే నిర్వహించబడుతున్నటువంటి డయాలసిస్ సెంటర్లో ఇన్ఛార్జిగా, మేనేజర్గా గతంలో పనిచేస్తున్నాడు. గతంలో ఇతను పనిచేసే కాలంలో ఈ పేషెంట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ అటెండెంట్గా వచ్చినటువంటి పేషెంట్ కొడుకు ఒక అతను అజయ్ బాబు అని, అతను అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఆయా కరుణ కుమార్ అనే ఆవిడతోటి ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఏర్పాటు చేసుకొని ఆవిడతోటి చనువు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల పరిధి రావిపాడు పల్లెల్లో ఎమ్మెల్యే బూర్ల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలు ఆరోగ్య కేంద్రాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు ఉండటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 18/1/2026 తేదీన మధ్యాహ్నం సమయంలో సుమారు 3 గంటల సమయంలో కారంపూడి పోలీస్ స్టేషన్కి కపిలవాయి నాగా సాంబశివరావు అనే వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా కట్టడం జరిగింది. అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 17వ తేదీ అంటే ముందు రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సాయి వెంకటేష్ అనే వ్యక్తి, అంటే ఈ నాగ సాంబశివరావు దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న కోటేశ్వరరావు కొడుకు ఇతను సాయి వెంకటేష్. ఈ సాయి వెంకటేష్ తన ఫ్రెండ్ వాసుతో కలిసి నరమాలుపాడు దగ్గర పొలాల్లో, అంటే కారంపూడి పిడుగురాళ్ల రోడ్లో పొలాల్లో భోంచేస్తున్న సమయంలో అతని బ్యాగులో ఉన్న 30 lakhs మనీ, 13 కేజీల సిల్వర్ గుట్టు తెలియని. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల పోలీస్ స్టేషన్ పరిధి మన్నె సుల్తాన్ పాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సోదాల్లో పోలీసులు భారీగా సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా నిల్వ ఉంచిన 4 బరిసెలు, 4 గొడ్డళ్లు, 8 వేట కొడవలను స్వాధీనం చేసుకున్నారు. కాగా 75 మంది పోలీసు సిబ్బందితో ఈ దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ ఇంటి సెర్చ్ల్లో భాగంగా ఇక్కడ దాదాపు ఒక 28
రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే ఒక 4 బరిసెలు, 4 గొడ్డళ్ళు, వేట కొడవళ్ళు, ఈ రాగి వైర్లు సుమారు ఒక 12 చోట్ల దాకా దొరికినాయి. కొన్ని వాడినాయి, కొన్ని వాడాల్సినవి. అయితే ఇవి మాకు తెలిసింది ఏంటంటే తెలియవచ్చింది, రైతులు ఇక్కడ ఎక్కువగా అడవి పందులు. అల్లూరు జిల్లా హుకుంపేట మండల పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బూర్జా పంచాయతీలో రహదారి సౌకర్యం, వైద్య సదుపాయం లేకపోవడంతో ఈ ప్రాంత వాసులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా గ్రామానికి చెందిన జ్యోతి అనే బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు ఆమెను డోలీ ద్వారా కొండ ప్రాంతంలోని కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు. అయితే సమయానికి వైద్యం అందక బాలిక మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచింది. సమాచారం తెలుసుకున్న ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కృష్ణారావు మృతురాలి కుటుంబాన్ని దర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మారుమూల ప్రాంతాల్లో రహదారులు, వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పాపకి సడన్గా మరి ఇలా జరిగింది. నా కూతురు మరి నాకు తెలీదు. నేను కూడా పాపకి మరి అన్నతగిరి వెళ్ళి ఉండను. మరి సడన్గా చచ్చిపోయిన తర్వాత 2 గంటలకి మేము ఫోన్ చేసాము. ఫోన్ చేసిన తర్వాత కూడా మరి అంబులెన్స్ మరి వస్తుంది అని చెప్పారు, కానీ అంబులెన్స్ కూడా ఇంకా మరి ఆ టైంకి మరి ఫోన్ చేస్తే కూడా, ఎందుకంటే రోడ్డు వల్ల మాకు భారీ ఎక్కువ ఇబ్బంది. ఈ ఆరోగ్యం లేని వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, అలాగే మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిలకి స్కానింగ్ ఇది చేయించడానికి, తీసుకెళ్ళడానికి, తీసుకురావడానికి, అలాగే మళ్ళీ పాములు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసు 393వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. రామదాసు జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ధ్యాన మందిరంలో ఆయన విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ ఉరుసు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కుల మతాలకు అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే జాన్పహాడ్ దర్గా ఉరుసు ఉత్సవంలో భక్తజనం పోటెత్తారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి జన్మదినం వసంత పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఆలయ వేదికగా బృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది. వేకువజాము నుంచే పూజారులు అక్షరాభ్యాస పూజలు ప్రారంభించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా 200 మంది పోలీసు సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. క్యూ లైన్లలో నిలబడిన భక్తులకు పాలు, పండ్లు, బిస్కెట్లను ఆలయం తరపున నుంచి పంపిణీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని మాల్యాల పంపు హౌస్ వద్ద మాల్యాల శాతనకోట రైతులు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న తమ పంటలకు నీళ్లు వదలాలని వారు డిమాండ్ చేశారు. వర్షాకాలం పంట ఉల్లిగడ్డకు గిట్టుబాటు ధర రాక తాము అప్పులపాలయ్యామని రైతులు వాపోయారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నీటిని కేసీ కెనాల్ అధికారులు నిలిపివేశారని వారు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని వెంటనే కేసీ కెనాల్కు నీళ్లు విడిచిపెట్టేలా చూడాలని కోరారు. కేసీ కెనాల్కి నీళ్లు ఇవ్వకపోతే మరణమే తమ శరణమని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శాతనకోట, మల్యాల తదితర గ్రామాల రైతులు కడుపులు మండి చేన్లు ఎండిపోతుంటే చూడలేక ఈరోజు నీళ్లు ఇక్కడ నుంచి సమైనటువంటి మల్యాల 100 నుంచి అనంతపురానికి, కుప్పానికి తీసుకొని పోతున్నారు. కానీ
పంట వేసినటువంటి పంట కేసీనాల కింద పంట వేసినటువంటి పంటలు ఎండిపోతూ ఉన్నాయి. మొక్కజొన్న కానీ, వరి కానీ, మినుములు కానీ తదితర పంటలు ఈరోజు పెట్టుబడి చేసి అప్పులు తెచ్చి ఈరోజు పెట్టుబడి పెట్టినారు. చేతికొచ్చేటువంటి పంట కన్నెదుటినే ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పంటలు ఎండిపోయి అప్పులు మిగిలేటువంటి అవకాశం ఉంది. ఆత్మహత్యలు చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికీ అనేక మంది గిట్టుబాటు ధర లేక ఈ సంవత్సరం ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులు ఆత్మహత్యలు దివాలా కోరలు తీసిన